నమస్తే మాస్టర్స్. ఈరోజు మనము చెప్పుకోబోయే కథ ధ్యాన లోతుల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనసు ఎంత చంచలమైనది, మనసు మాట వింటే ఏమవుతుంది? అలానే మనము ముందుకి అంటే ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత నిక్కచ్చిగా ఉండాలి? అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉండి, ఎరుకలో ఉంటేనే మనకి పనులవుతాయి. అంటే ముందుకెళ్ళగలం. ఉన్నత స్థితికెళ్ళగలం. దాని గురించి చెప్పే కథే ఈరోజు కథ. అయితే ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి పెద్ద ఆశలేమీ లేవు. ఎందుకంటే ఒక్కడే ఉండేవాడు. ఆహ్, ఒక 10 ఎకరాల పొలం ఉంది. అయితే తను ఎప్పుడు గూడా ఆ 10 ఎకరాల పొలానికి సహాయం తీసుకోలే వేరే రైతుల దగ్గర నుంచి. యూజువల్‌గా ఏంటంటే రైతులు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు సహాయం చేసుకుంటారు. సహాయం తీసుకుంటారు, మళ్ళీ హెల్ప్ చేస్తారు. ఇతనేంటంటే మళ్ళీ వాళ్ళకి చేయాల్సొస్తుందేమో అని చెప్పి ఇతను ఎవరికీ చేయలేదు. తనకి ఎవరు చేయలేదు. ఈ 10 ఎకరాల పొలాన్ని తనే చూసుకునేవాడు. బాగా టైం పట్టేది. ఎందుకంటే 10 ఎకరాలు మరి ఈ ఏడాదంతా పనుంటది కదా! అండి. 10 ఎకరాలంటే మాటలు గాదు గదా! చాలా పెద్దది. సో, ఆ 10 ఎకరాల పొలాన్ని చూసుకునేవాడు. విసిగిపోయాడు. అయితే చిన్నప్పటి నుంచి అతనేంటంటే ఇలానే ఆహ్, హ్మ్, భగవంతుడినంటూ ఎక్కువ నమ్మేవాడు కాదు. కానీ మంచి పనులు చేసేవాడు. మంచతనే. తన అమ్మా, నాన్న చిన్నప్పుడే చనిపోయారనమాట. సో, వాళ్ళ అమ్మ చెప్పినవి కొన్ని ఉంటాయి గదా! గుర్తున్నవి. కథలు గాని, భగవంతుడి గురించి చెప్పినవి గాని అదే నమ్మకంతో ఉండేవాడు. కానీ అంత శ్రద్ధగా ఏమి నమ్మేవాడు కాదనమాట. ఒకరోజు అతని పొలం దగ్గరికి ఒక సన్యాసొస్తాడు. ఆ సన్యాసొచ్చినప్పుడు, ఆ సన్యాసిని చూసి అతను చాలా ఆకలి మీద ఉన్నాడేమో అని తిని తెచ్చుకున్న అన్నం కాస్త ఆయనకు పెడతాడనమాట. పెట్టినప్పుడు ఆ సన్యాసి అడుగుతాడు, "నీకేం కావాలి?" అని. "నువ్వేదైనా కోరుకో ఇస్తాను. నువ్వు నాకు సహాయం చేశావు గదా!" అంటే, "నాకు ఒక ఒక హెల్ప్ చేసే అతను కావాలి. ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడు ఎవరంటే, హెల్ప్ చేసి నేనడిగిన పనులన్నీ చేసేయాలి. తర్వాత ఫ్రీగా. నాకేమీ లేకుండా అతనే హెల్ప్ చేయాలి అన్నట్టుగా అడుగుతాడనమాట. అడిగినప్పుడు అతనంటాడు, "సరే నేనీకిస్తాను. కానీ ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉంది." ఏంటంటే ఇతనొక పనిభూతం. అంటే ఈ మన అల్లావుద్దీన్ దీపంలో కథ ఉంటది కదా! జీనీలాగా ఉంటారు కదా! అట్లా అనమాట. ఆ భూతానికి పనిస్తూనే ఉండాలి. పనిస్తున్నప్పుడల్లా అది బిజీగా ఉన్నప్పుడల్లా నీ దగ్గరికి రాదు. అది బిజీగా లేనప్పుడు నిన్ను తినేస్తది. దానికి ఆకలి ఎక్కువైపోద్ది. విపరీతంగా ఆకలి. నిన్ను కూడా తినేస్తది. నువ్వు మాస్టర్‌వని ఏమి అంటే నువ్వు హ్మ్, తనకి తన బాస్‌వి గదా! అయినా గూడా చూడదు. తినేస్తది నిన్ను అనంట. అయ్యో! దానిదేం పోయింది బోలెడు పనుంది. 10 ఎకరాల పొలం ఉంది నా దగ్గర. ఫుల్లుగా బిజీ పెడతాను అని చెప్పి ఇవ్వండి, ఇవ్వండి అంటాడు. ఆ గురువుగారు ఇచ్చేస్తాడు. ఈయన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తేంగానే 10 ఎకరాల భూమిని సాగుబెట్టమంటాడు. 10 ఎకరాల భూమి అంటే కనీసం ఒక 2 నెల్లో, 3 నెల్లో పట్టిద్ది మొత్తం జేయాలంటే ఒక మనిషికి. ఇది భూతం గదా! మరి పని భూతం గదా! అసలే సాయంత్రం కల్లా వచ్చేసాడు. అయిపోయిందంటే అయిపోయిందంటాడు. విత్తనాలేయమంటాడు, నీళ్లు పోయమంటాడు, కుండలోంచి తీసుకురమ్మంటాడు. అన్నీ మనం కష్టం అనుకునే పనులన్నీ కూడా సులువుగా చేసేస్తాడు. ఒక వారం రోజుల్లో పనులన్నీ అయిపోయినాయి. ఇల్లు దులపడము, క్లీన్ జేయడము, అసలు ఇల్లు రిపేర్లు జేయడం, అన్ని పనులు అసలిగ మీరు అడగండి పనులు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటాడు. ఈ రాత్రికి గూడా పడుకోనివ్వకుండా పనులు, 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 పనులు. ఆ రాత్రంతా కూర్చోబెట్టి పనులు చేయించే అంత పని ఉండాలి. కొన్ని రోజుల తర్వాత పనులయిపోతాయి గదా! ఇంకేం పనులుంటాయి? ఇక ఇతను భయపడతాడు. అమ్మో! ఇగ నా టైం అయింది. నేను నన్ను గూడా తినేస్తాడేమో అని చెప్పేసి భయపడతాడు. భయపడి ఏం జేస్తాడు, ఒక గో బియ్యం సంచి, బియ్యం సంచిచ్చి ఇందులో బి బియ్యం గింజలెన్నున్నాయో లెక్కబెట్టు అని కూర్చోబెడతాడు. అది బియ్యం గింజలు లెక్కబెట్టాలంటే ఒక పెద్ద బియ్యం బస్తాలో నుంచి బియ్యం గింజలు లెక్కబెట్టాలంటే టైం పడతది గదా! అది మొదలెట్టింది లెక్కబెట్టడం. ఇతను పరిగెట్టుకుంటూ ఎళ్లి ఆ గురువుగారి దగ్గరికెళ్తాడు. అయ్యా! నేను అడిగాను కరెక్టే. కానీ ఇప్పుడు నేనేం జేయాలి? అది నన్ను తినేసేలాగుంది. నేనేం జేయాలో అర్థం గావట్లేదు. దానికి పని 24 గంటలు నా దగ్గర ఏం పనులుంటాయి? అనంటే ఆ గురువుగారంటారు, "అందుకే కదా! నువ్వు కోరుకున్నది ఎలాంటిది కోరిక కోరుకున్నావో నువ్వు గుర్తు తెచ్చుకో ఎప్పుడైనా సరే. మనము మనం భగవంతుడు ఇవ్వలేదు కోరికలనుకుంటాం. కానీ మనం కోరుకున్న కోరికలకి మనం అర్హులమో కాదో మనకు తెలీదు. నీ దగ్గరున్నది ఒక నెల రోజుల పని. దానికోసం ఒక మనిషినడిగావు. ఆ మనిషి కూడా ఎలాంటి మనిషి? పని మనిషి. అంటే పని చేసే మనిషి. ఇక పని లేకపోతే ఉండలేని మనిషి అతను. ఆ దెయ్యం. నువ్వు అదే కోరుకున్నావు.
కోరుకున్నప్పుడే నువ్వు గుర్తుంచుకోవాలసలు నేను అర్హులా? నేను చేయగలనా? ఇందులో రిస్క్ ఉందా ఏదైనా? అట్లాంటివేమి కోరుకోకుండా కోరుకున్నావు. సరే ఇప్పుడు తెలిసింది కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు. ఆ భూతాన్ని పైకెక్కించు కిందకి తీసుకురా అని జెప్తాడు. అప్పుడు ఈయనకి అర్థమవుద్ది. ఓహో! అట్లా జెయ్యాలా అని జెప్పి ఇంటికి రాంగానే ఆ భూతం రెడీగుంటది. నేను లెక్క పెట్టేసాను గింజలు అడిగావు గదా! ఇన్ని గింజలున్నాయి. ఇంక నాకు వేరే పనివ్వు లేదంటే నేను తినేస్తాను అని. ఆకలేస్తుంది నాకు ఆల్రెడీ. రారా నీకు పని జెప్తానని చెప్పి అక్కడ చెట్టు దగ్గరికెళ్ళమంటాడు. తీసుకెళ్తాడు. చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి, సరే నువ్వు పైకెక్కు, చెట్టు పైకెక్కు అంటాడు. ఆ భూతం కష్టపడి చెట్టు పైకెక్కింది. సరే కిందికి రా అంటాడు. వచ్చాను. ఇప్పుడేం జేయమంటావంటే మళ్ళీ పైకెక్కు అంటాడు. మళ్ళీ పైకెక్కు, మళ్ళీ కిందికి రా. ఇదే నీ పని. ఎక్కుతూ ఉండు, దిగుతూ ఉండు. అంటే ఇది పని గాదు గదా! అంటాడు. నేను నీ మాస్టర్‌ని. నువ్వు చెప్పింది జెయ్యాలి. ఇది పనే. నాకిది పనే. నువ్వు ఎక్కు, దిగు, ఎక్కు, దిగు అంటే ఇంకా దెయ్యం పైకెక్కడం, కిందికి రావడం, పైకి, కిందికి, పైకి, కిందికి ఇంక విసిగిపోయింది. ఒకే పని ఎవ్వరు అంతసేపు చేయలేరు గదా! విసుగొచ్చేసింది ఆ దెయ్యానికి. వచ్చేసి ఇంకా మాయమైపోయింది ఆ దెయ్యం. ఆ పనిభూతం గదా! పనిభూతం అలసిపోయిందంటే ఇంకెట్లా? ఆ దెయ్యం మాయమైపోయింది. అయితే ఈ కథలో చిన్న కథే. కానీ మనకెంతో జ్ఞానం ఉంది. ఎందుకంటే ఈ భూతమే మనసు. ఈ మనసుని మనం ఎప్పుడైతే కట్టడి చేసి ఉంచమో అంటే ఈ మనసుని ఎప్పుడైతే మనము ఓపెన్‌గా పెట్టుకుంటామో అంటే అది మనని తినేస్తుంది. మనని కంప్లీట్‌గా తినేస్తుంది, మింగేస్తుంది. ఎందుకంటే ఆ మనసుకంత శక్తుంది. అదొక భూతం గాబట్టి. దానికెప్పుడు బిజీగా పెట్టాలి. బిజీగా పెట్టడం ఎట్లా పెడతాము? ఆ చెట్టు పైకెళ్ళి కిందికి రావడమే ఉచ్ఛ్వాస, నిశ్వాస. అంటే శ్వాస లోపలికి వెళ్ళాలి, శ్వాస బయటికి రావాలి. ధ్యానం చేసినప్పుడు కూడా ఇట్లానే. అప్పుడేం పని చేయం గదా! బ్రెయిన్‌కేం పనుండదు. మనసుకి అట్లా వస్తూనే ఉంటాయి ఆలోచనలు. ఆ ఆలోచనలు పోవాలంటే చేయాల్సింది ఉచ్ఛ్వాస, నిశ్వాస. అంటే శ్వాస లోపలికి, శ్వాస బయటికి. దాన్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది? శ్వాస బయటికి ఎలా వస్తుంది? శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది? శ్వాస బయటికి ఎలా వస్తుంది? ఇది చేస్తున్నప్పుడల్లా ఈ ఆలోచనలు అనే భూతం, ఈ మనసు కట్టడిగా ఉంటదనమాట. ఆలోచనలు రావు. ఈ భూతం కట్టడిగా ఉన్నప్పుడు ఏమవుతది? శ్వాస మీద ధ్యాస పెరుగుతది. మనము మంచి మెడిటేటివ్ స్టేట్‌కెళ్ళగలం. అయితే చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, మెడిటేషన్ ఎన్ని సార్లు జేయాలి? ఎన్ని రోజులు జేయాలి అంటారు. మెడిటేషన్ అనేది ఒక ప్రక్రియ. మనం ఎలాగైతే పళ్ళు తోముకుంటామో పొద్దున్న లేవంగానే ఎప్పుడు ఎలాగైతే స్నానం జేస్తామో, ఎలాగైతే అన్నం తింటామో, ప్రతిరోజు తినాలి గదా మరి అన్నం. మరి శరీరానికి అన్నం తిన్నప్పుడు బ్రెయిన్‌కి ఏముంటది ఎక్సర్‌సైజ్ బ్రెయిన్‌కి కావాల్సిన శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. అందుకనే ఇది కూడా మన చేసుకునే పనులలాగా అన్నమాట. ప్రతిరోజు మనం కాలకృత్యాలు ఎలా చేసుకుంటామో, అలానే ఈ పనులు కూడా ఆ పనుల్లాగానే ఇది కూడా ధ్యానం కూడా చెయ్యాలి అని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన మనసుని కట్టడి చేయాలంటే, మన మనసుకి నో అని చెప్పాలంటే చాలా ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే చెప్తూ ఉంటది మనసు ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని మనకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చాలా సేపు ధ్యానం చేశావులే, ఒక అరగంట కూర్చుంటే అబ్బా! చాలా సేపు చేశావులే, రేపు చేసుకోవచ్చులే మళ్ళీ అరగంట అయిపోయింది అని వెళ్ళిపోతాం. మనమే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మళ్ళీ ఫోను చూసుకోనో, మెసేజ్‌లు చూసుకోనో, మనుషులకు ఫోన్‌లు చేసుకోనో ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. సో, మనం మనసుని ధైర్యంగా నో అని చెప్పగలగాలి అంటే మనకెంతో ఎనర్జీ ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనకెప్పుడైనా సరే ఆ ఎనర్జీ ధ్యానం ద్వారానే వస్తుంది. మనం మన గురించి తెలుసుకోగలుగుతాము. మన గురించి తెలుసుకోవడమే కాదు. మనము ఏది మంచో, ఏది చెడో కూడా తెలుసుకోగలుగుతాం. ఎరుకలో ఉంటాం. జ్ఞానాది దగ్ధ కర్మాణం. ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం. జ్ఞానం వల్లే మన కర్మలు పోతాయి. ఎందుకంటే మనం జ్ఞానంతో ఆలోచిస్తాం. ఆ జ్ఞానచక్షువు అంటారు. జ్ఞానచక్షువుతో ఆలోచించినప్పుడు మనకి అవగాహన పెరుగుతది. అవగాహన పెరిగినప్పుడేంటంటే, ఓహో! వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తాం. వేరే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎప్పుడు మన సైడే కాకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆహా! వాళ్ళు అందుకే అలా అనుంటారేమోలే, అందుకే అలా చేసుంటారేమోలే, అనుకోలేదేమోలే అని ఆ అవగాహన పెరుగుతదనమాట. లేదు తప్పేమో, మనం ఇట్లా ఆలోచించేది తప్పు అని మనకే అవగాహన పెరుగుతది. సో, అందుకనే మాస్టర్స్ ఈ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మనం ధ్యానం చేసే వాళ్ళలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఇంకే పనులు లేవో ఏ పనులు లేవు అంటే, ఇక మీకు ధ్యానం ఒక్కటే మీకింక టైమొచ్చేసింది అంటే, ఈ ధ్యాన మార్గంలో ఎదిగే టైమొచ్చేసింది. ఉన్నత స్థితికి వెళ్ళే టైమొచ్చేసింది. అందరిలాగా మీరు పొద్దున్న లేసి లంచ్ బాక్సులు కట్టక్కర్లేదు. పిల్లలకి అన్నాలు నోట్లో పెట్టక్కర్లేదు. అవన్నీ ఏం జేయక్కర్లేదు. మీరు ధ్యానం చేసుకుంటూ, భగవంతుడిని నమ్ముకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే
తప్పకుండా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలానే మీ ఇంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ అంటే మనవలనో, మనవరాలనో చూసుకుంటూ మళ్ళీ ఆరోగ్యంగా ఉంటూ మనసుని బిజీగా పెట్టుకోవాలి ఎప్పుడు గూడా. బిజీగా పెట్టాలంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస పెట్టుకున్నప్పుడు ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనము చక్కగా, చక్కగా అది మెయింటైన్ చేయగలుగుతాం. ఆ ధైర్యాన్ని, ఆ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని లోపల మెయింటైన్ చేయగలుగుతాం. చేసినప్పుడు ఆహ్, మనం అనుకున్న దానికంటే మంచి త్వరగా ఉన్నత స్థితికి చేరుకునే శక్తిని మనం పొందుతాం. ఈ విశ్వం మనం ఒక అడుగేస్తే విశ్వం 10 అడుగులేస్తుంది మన వైపుకి. సో, అందుకని మనం చేయవలసిందల్లా కొంచెం కష్టపడి ఆ ముందుకు వెళ్ళి ఎప్పుడైతే మనము ఈ ప్రక్రియ మీద ఫోకస్ చేస్తామో, ఈ ప్రక్రియ నమ్ముతామో, అప్పుడు డెఫినిట్‌గా ఉన్నత స్థితికెళ్ళాం మాస్టర్స్. అది ఈరోజు కథ. అందరూ చక్కగా కథ విన్నారు గాబట్టి, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు గాబట్టి, ఈ మనసుని కట్టడి చేసి ఉంచండి. అలానే ధ్యానం చెప్పుకొని, మనం ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి, ఇక మనం ధ్యానం చేసుకుందాం. నమస్తే మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం
దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి
ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న ఆ భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి.
ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి.
అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి.
ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.